నమస్తే అందరికి. కుందన్ అయితే నా చెవులు కొరుకుతుంది, చెవులమికలు కొడుతుంది. ఇంతకీ కుందన్ నన్ను ఎందుకు కొడుతుందో తెలుసా? రోజు అయితే మా ఇంట్లో దోశలు చేస్తుర్రు. ఇక నేనైతే కుందన్ కి దోశలు లేవని చెప్పిన. అట్లా అనగానే ఇక కుందన్ నన్ను కొడతానే ఉంది. సరే కుందను నీకు కూడా ఇస్తా అని చెప్పిన. కోపం ఇంకా తగ్గలే, చెవు ఎట్లా వీక్తుందో చూడుర్రి. ఈ రోజు మా ఇంట్లో వెరైటీగా రాగి దోశలు అయితే పోస్తుర్రు. మీరు రాగి దోశలు కనుక ఎప్పుడైనా తింటే కామెంట్ అయితే వేయరి. తినకుండా వీడియోకి ఒక లైక్ అయితే కొట్టిపోరి. నేనైతే ఈ రాగి పిండి దోశలు అయితే ఫస్ట్ టైం చూస్తున్నా. కొంచెం డిఫరెంట్ గా బాగుంటాయి అని చెప్పి మా వైఫ్ అయితే నా కోసం నా పిల్లల కోసం అయితే ప్రిపేర్ చేస్తుంది. నిజానికి దోశలు మాత్రం ఎంత మంచిగా వచ్చినాయో చూడండి. ఇక రాగి దోశ కుందన్కి ఇయ్యంగానే ఖుషి అయిపోయింది మామ. ఇక కుందన్ అయితే ఫస్ట్ నాకే తినిపించింది. దోశలు తింటుంటే టేస్ట్ అయితే చాలా మంచిగా అనిపించింది. నిజం చెప్తున్నా, టేస్ట్ మాత్రం చాలా బాగున్నాయి. మీరు కూడా ఎప్పుడన్నా మీ ఇంట్లో కూడా చేసుకోవాలని కూడా చేసుకోండి. మీకు ఎట్లా చేసుకోవాలో తెలియకపోతే కామెంట్ బాక్స్ లో కామెంట్ అయితే వేయండి. మీరు పెట్టే కామెంట్ ని బట్టి రాగి పిండితోని దోశలు ఎలా చేయాలో యూట్యూబ్ లో ఒక ఫుల్ వీడియో అయితే చేస్తా. దోశలు మంచిగా ఉన్నాయని చెప్పి మా పిల్లలు నేను మంచిగా తిన్నాం మామ. మా పిల్లలు చూడు సూపర్ ఉన్నాయి, నాకు నెక్స్ట్ టైం కూడా ఇవే కావాలంటారు. ఇక మొత్తానికి రాగి దోశలు అందరం తినేసి మా పిల్లల్ని అయితే స్కూల్ కల్లా డ్రాప్ చేయడానికి అయితే పోతున్నా. ఇక మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోల కోసం మా అకౌంట్ అయితే సబ్స్క్రైబ్ చేసుకో మామ.